నిన్న మనకి ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నంలో చూసుకుంటేనేమో అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు. ఇంకో పక్కన ఇది ఉప్పాడలో చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేశారు కదా. అయితే మరి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మీ ముందు ఉంచుతారు. అయితే మరి ఇక్కడ ఏ పార్టీకి కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఏముండవు, మరి ఒక పార్టీ తరఫున మాట్లాడటం లాంటివి కూడా ఏముండవు. జస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు, ఏం జరిగింది అనేది మాత్రమే మీ ముందు పెడతాం జరిగింది. అయితే మరి ఫస్ట్ మనం ఉప్పాడ ఇన్సిడెంట్ కనుక ఒకసారి చూసుకుంటే, అక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారో, సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోవడం జరిగింది. సో మరి దీంట్లో భాగంగా మరి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ వాళ్ళు చెప్తుంది మరి లోపలికి మత్స్యకారులు అంటే మరి సముద్రం లోపలికి వెళ్తారు కదా. అయితే మరి అటువంటి వెళ్ళే క్రమంలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా. సో మరి వాటన్నిటికి కూడా వాళ్ళ బోట్లు తగిలి మరి ఆ బోట్లకి కొంచెం డ్యామేజ్లు అవ్వటం, లేదంటే అవి పగిలిపోవటం, సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో మరి వీటి మీద కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదొక ప్రాబ్లం రైజ్ చేశారు. సో దాని తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు వస్తుంది, మరి అక్కడ 2005 నుంచి చూసుకుంటే అక్కడ ఏది మనకి పోర్టల్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా మరి అటువంటి ఏరియాల్లో కొంచెం ఖచ్చితంగా పొల్యూషన్ అయితే ఉండిద్ది. ఎందుకంటే మరి అక్కడే చూసుకుంటే మనకి కొన్ని పరిశ్రమలు రావటం, సో మరి ఆ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలన్నీ కూడా మరి ఆ సముద్రంలోకి రిలీజ్ చేయటం. సో దీనివల్ల మరి వాటర్ పొల్యూషన్ ఖచ్చితంగా అవుతుంది కదా. మరి పొల్యూట్ అయినటువంటి వాటర్ మనం తాగగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లో తాగే సిచ్యువేషన్ ఉండదు. సో మరి అందుకని చెప్పేసి అక్కడ కొంతమంది ప్రజలు కూడా మేము ఈ వాటర్ని కూడా తాగలేకపోతున్నాం, మరి వాటర్ చూసుకుంటే మరి కొనుక్కొని తాగాల్సి వస్తుంది. సో కాబట్టి దీని మీద ఏదో ఒక చర్య తీసుకోండి, మమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కచ్చండి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పొజిషన్ ఏంది? డిప్యూటీ సీఎం. అయితే మరి డిప్యూటీ సీఎం అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అందరూ అనుకునేది ఏంది, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, జస్ట్ ఏదో చెప్తారు, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ మరి వాళ్ళ ఐఏఎస్ అధికారులు కానీ లేదంటే కలెక్టర్ వీళ్ళతో జస్ట్ చర్చించి మరి ఏదో ఒకటి అది చూడండి అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోతారులే అనుకుంటారు. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు కానీ వింటే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోతారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడికి వచ్చి సరే చేసేద్దాం అని చెప్పేసి ఏదో ఒక 3 రోజుల్లో చేసేద్దాం, 4 రోజుల్లో చేసేద్దాం, ఒక 10 రోజుల్లో చేసేద్దాం అని చెప్పేసి నేను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు. కానీ మరి అట్టా కనుక వెళ్ళిపోయాను అంటే మీరు నాకు ఎందుకు ఓట్లేశారు? నా మీద అభిమానంతో కదా మీరు ఓట్లేసింది. మరి మీ అభిమానం కంటే నాకు ఏ పదవిలో నాకు ముఖ్యం కాదు. లేదు అంటే మరి నేను మీ గనక ఈ కష్టాన్ని కనుక తీర్చలేకపోతే, మరి ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు మరి నేను రాజకీయాల్లో ఉండే ఉపయోగం ఏంది? సో ప్రజల సమస్యలు తీర్చలేని రోజు ఖచ్చితంగా నేను ఈ రాజకీయాల్లో కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరి దీని గురించి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారికి అయితే పూర్తి అవగాహన అయితే ఖచ్చితంగా ఉండదు దీని గురించి మొత్తం కూడా. సో అందుకని చెప్పేసి ఆయన ఏమన్నారు, నేను మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, 3 రోజుల తర్వాత వచ్చి అధికారులు అందరితో కూడా నేను భేటీ అయిపోయి మరి ఈ సమస్యకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని గురించి ఖచ్చితంగా చర్చించి మరి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి కదా. మరి ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఇప్పటికిప్పుడు వచ్చిద్దా అంటే ఖచ్చితంగా వచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో అందుకని చెప్పేసి నాకు ఒక 100 రోజులు టైం ఇవ్వండి. 100 రోజుల టైంలో ఖచ్చితంగా నేను దీని గురించి మరి క్యాబినెట్లో మాట్లాడతాను, అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావన తీసుకొస్తాను. సో దీని గురించి ఏం చేయాలి, మరి ఏ విధంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనే దాని గురించి నేను 100% వర్క్ చేస్తాను. సో మీ అందరికి కూడా మరి ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. సో మరి దీని తర్వాత ఆయన దీనికంటే ముందు ఒక మాట మాట్లాడారు. సో దాన్ని విన్నారు అంటే ఖచ్చితంగా ఆయనకి ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఏదో అటువైపు నుంచి వైసీపీ పార్టీ మా మీద నిందలేయడానికి ఈ సమస్యను బయటికి లేవనెత్తుతుందా, లేదు అంటే దీంట్లో ఏదన్నా రాజకీయ కోణం ఉందా అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. సో లేదు అంటే ఇంకా మరి మనకి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, అందుకని చెప్పేసి ఇక్కడ ఈ సమస్యను లేవనెత్తి రాజకీయంగా వాడుకుందాం అని చెప్పేసి వైసీపీ ఏదన్నా చూస్తుందా అని చెప్పేసి కూడా మీకు డౌట్లు రావచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయంగా మనం చూడాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఇక్కడ జెన్యున్గానే ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది.
సో కాబట్టి ఈ సమస్యను తీర్చాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇది అయిపోయిన తర్వాత మరి ఆయన ఫైనల్గా చెప్పింది ఏంటి, 100 days టైం నాకు ఇవ్వండి, ఆ 100 days టైం తర్వాత ఖచ్చితంగా ఈ 100 daysలో దీని మీద వర్క్ చేస్తాను, ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కిస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతవరకు అయిపోయింది. అయితే ఇంకో పక్కన ఒక 150 kilometers అవతల నర్సీపట్నం ఉంది కదా, సో మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు. అయితే మరి ఆయన మెయిన్గా ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు, మనకి మెడికల్ కాలేజీలో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ చేస్తున్నాం, ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడల్లో మరి వాటిని డెవలప్ చేస్తాం, వాటిని పూర్తి చేస్తాం అని చెప్పేసి ఒక పక్కన కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరి దీంతో పాటు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేయబోతున్నారు వీళ్ళు అని చెప్పేసి మరి నర్సీపట్నం వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీలను కూడా సందర్శించి ఏ విధంగా అక్కడ వర్క్స్ ఏ విధంగా జరిగినాయి, మరి ఇంకా ఎంత వర్కులు ఉండే, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మొత్తం కూడా సందర్శిద్దామని చెప్పేసి వెళ్ళారు. అయితే మరి అదంతా కంప్లీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ఏమన్నారు ఆయన మెయిన్గా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా కనుక ప్రైవేటీకరణ చేసిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ పేద విద్యార్థులు ఎవరైతే మెడిసిన్ చదవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లేకుండా పోతూ ఉంటుంది. సో మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో సో ఇది వాళ్ళ ఫ్యూచర్ని దెబ్బతీసిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇక్కడ ఇంకో విషయం అంటుంది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారి ఇన్సిడెంట్ తీసుకొచ్చారు. అయితే అయ్యన్న పాత్రుడు గారు అంతకుముందు ఏమన్నారు, అక్కడ జీవోనే లేదు దానికి, వీళ్ళు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్కి. మరి సో ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మరి ఒక పక్కన చూసుకుంటే ఒక ఎమ్మెల్యే ఆయన స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు వైసీపీకి వెళ్ళే మాట్లాడాలా, అదేవిధంగా టీడీపీకి వెళ్ళే మాట్లాడాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండాలా. కానీ ఆయన చూస్తేనేమో దీనికి జీవోనే లేదు అంటా ఉన్నారు. సో మరి ఇక్కడ చూసుకుంటే జీవో ఉందని చెప్పేసి మీడియాకి చూపించారనమాట. అయితే మరి ఇక్కడ జీవో దీనికి ఉన్నా కూడా మరి జీవోనే లేదు అని చెప్పేసి ఈ విధంగా వన్ సైడ్ మాట్లాడతాం అనేది ఎంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే దానికంటే ముందు ఆయనకి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆ అనుభవం ఏంది మరి, అంతకుముందు మీ అందరికీ తెలుసు సుధాకర్ గారు ఏది కోవిడ్ సమయంలో ఆయనకి మాస్క్ ఇవ్వలేదు అని చెప్పేసి మరి ఆయన్ని ఒక పిచ్చోడ్లాగా ముద్ర వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. సో దాని తర్వాత అది ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఒక 2-3 రోజులు త్వరలోనే చనిపోవడం జరిగింది ఆయన. అయితే మరి ఇప్పుడు ఆయన పోస్టర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు కదా, మరి ఆ దారిలో చూసుకుంటే ఆయన పోస్టర్లు పెట్టారనమాట. ఆయన పోస్టర్లు పెట్టేసి దాని మీద కొన్ని కొటేషన్లు కూడా రాశారు. సో దాంట్లో బాగా అక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నటువంటిది చెప్పలేం, కానీ మరి ఆ పోస్టర్లో కూడా అంతకుముందు కనీసం మాస్క్ ఇవ్వలేనటువంటి అప్పుడు ప్రభుత్వం ఉంది వైసీపీ పార్టీ. మరి ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతానికని చెప్పేసి ఆయన వస్తూ ఉన్నాడు. సో మరి దీని గురించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి మరి ఆ పోస్టర్ మీద కొంచెం రాసినట్టు కనిపించినాయి అనమాట విజువల్స్. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రైవేటీకరణ అనేది అసలు చేయడానికి వీల్లేదు. సో దీనివల్ల రేపు మరి ఫ్యూచర్ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టం కలిగిద్దని చెప్పేసి దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి ఆల్రెడీ అంతకుముందు కూడా మనం మాట్లాడాం కదా, ఏమని అటువైపు కూటమి ప్రభుత్వం చూస్తే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది ఇదే అంశం మీద. వాళ్ళు ఏమన్నారు, ఇది ప్రైవేటీకరణ కాదు స్వామి, ఇది పీపీపీ మోడల్ అంటే ఇది నిర్మాణ పనులు కానీ లేదంటే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కూడా ఇది ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మరి ఇది అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మరి దీన్ని రన్ చేసేది మొత్తం ప్రతి పని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటే మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్లు అయినా సరే లేదు అంటే ప్రభుత్వం కింద ఈ కాలేజీలన్నీ కూడా నడిపితే, అంతేగాని ప్రైవేట్ వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రమేయం లాంటిది ఏమీ ఉండదు అని చెప్పేసి ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం చెప్తా ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పుడు ఇటువైపు వైసీపీ అయితే మరి వ్యతిరేకిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.